హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఇంట్లోనే చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. నేను చెప్పే ఈ కొలతలతో కానీ బిర్యానీ చేసుకున్నారంటే హోటల్ స్టైల్లో పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చేసుకున్నారంటే ఇంకా హోటల్కి కూడా మీరు వెళ్ళరు, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. ఇప్పుడు దీని ప్రిపరేషన్ ఎలాగో చూద్దాము. నేనైతే 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. ఈ చికెన్ని బాగా క్లీన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు దీనిలో హాఫ్ దెబ్బ నిమ్మరసము పిండుకోవాలి. దీనిలోనే 1 స్పూను సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని రెండింటిని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ముక్కలు అనేది కొంచెం జ్యూసీగా వస్తాయి. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దీన్ని కూడా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెము పసుపు పొడి, మీ కారానికి తగ్గట్టు మిరప్పొడి కూడా వేసుకోవచ్చు. 1 స్పూను ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ వేసుకోవాలి. 1 స్పూను బిర్యానీ మసాలా పౌడరు, ఇది హోమ్మేడ్ మసాలా పౌడరు. ఇప్పుడు దీనిలోనే 1 జాపత్రి, కొంచెం షాజీరా, 2 యాలక్కాయలు, 2 లవంగాలు, కొద్దిగా చెక్క, 1 బిర్యానీ ఆకు, కొంచెం కొత్తిమీర, 2-3 పచ్చిమిరపకాయలు ఇలా చీలికలా కట్ చేసి వేసుకోండి. కొంచెం పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఇలా అన్నిటినీ వేసుకున్నాక ఇవన్నీ కూడా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. మీరు ఎంత బాగా ఈ మసాలాలన్నిటినీ కలిపితే బిర్యానీ అంత టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసుకొని పెరుగు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోనే ముందుగా వేయించి పెట్టుకున్నారు కదా ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్, దాన్ని కూడా వేసుకోవాలి. ఇలా రెండింటిని బాగా కలుపుకొని మూత పెట్టి మినిమం 1 అవర్ అన్నా ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఒక కేజీ చికెన్కి నేను 3/4 కిలో బియ్యం అయితే తీసుకున్నాను, బాస్మతి బియ్యము. ఈ బియ్యాన్ని కూడా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అన్న నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని దానిలో వాటర్ వేసుకొని దీనిలో రాక్ సాల్ట్ని వేసుకోవాలి. ఈ ఉప్పు అనేది కొంచెం ఎక్కువగానే వేసుకొని టేస్ట్ చూసినప్పుడు నోటికి కొంచెం ఉప్పుగా తగలాలి. దీనిలోనే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మసాలా స్పైసెస్ కూడా యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకో పక్క బిర్యానీ కడాయి పెట్టుకొని దీనిలో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇలా చికెన్ని వేసుకున్నాక కడాయికి మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకొని ఒకవైపు రైస్, ఒకవైపు చికెన్ని కుక్ చేసుకోవాలి. చూడండి, ఇంకోవైపు వాటర్ అనేది బాయిల్ అయిపోయాయి. దీనిలో ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఈ రైస్ అనేది కరెక్ట్గా చూసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేదంటే చిమిడిపోతుంది రైస్ అనేది.
చూడండి మరోవైపు చికెన్ కూడా ఇలా కుక్ అవుతుంది. రైస్ బాయిల్ అవుతుంది. రైస్ అనేది ఒక 80% వరకు కుక్ చేసుకోవాలి. ఇలా పట్టుకొని చూసారంటే విరుగుతుంది కదా, ఆ స్టేజ్లో ఉన్నప్పుడు రైస్ని ఒక స్ట్రైనర్లోకి తీసుకోండి. ఇప్పుడు ముందుగా కుక్ చేసుకున్న చికెన్లోనే ఈ రైస్ని అంతా వేసుకొని మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా, సాఫ్రాన్ వాటర్ని కూడా వేసుకోవాలి. ఈ వాటర్ని కూడా హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి. సాఫ్రాన్ వేసి వాటర్ వేసుకున్నారంటే ఇలా కలర్ వస్తుంది. ఈ వాటర్ని కూడా వేసుకున్నాక దీనిలో కొంచెం గీని కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా కొంచెం బిర్యానీ మసాలా పైన అలా చల్లుకొని ఇలా ఫాయిలింగ్ పేపర్తో మొత్తాన్ని కవర్ చేసుకొని దీని మీద మూత పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకొని పెనం పైన ఈ బిర్యానీ పాత్రని పెట్టుకొని దీనిపైన బరువు అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్, లో ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ పెట్టుకొని కుక్ చేసుకొని 30 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాగే 10 మినిట్స్ వదిలేసి తర్వాత ఓపెన్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి బిర్యానీ అనేది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. ముక్క అనేది కూడా చాలా జ్యూసీగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది.